అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్ కి స్వాగతం అండి. రాఖీ పండుగ సందర్భంగా మరొక స్పెషల్ స్వీట్ మీ ముందుకి. చూస్తున్నారు కదా, చూడగానే నోరూరేలాగా తినాలి అనిపిస్తుందా? చాలా చాలా బాగుంటుంది. అసలు అది తింటుంటే ఆ కోవా, కొబ్బరి, అందులో ఇంకా నట్స్ వేసినవి అనమాట. భలే టేస్టీగా ఉంటుంది. ఇది అలా ఈజీగా చేసుకోవచ్చు. చూడ్డానికి కూడా చక్కగా లైట్ పింక్ కలర్ లేయర్స్తో, ఆ మధ్య మధ్యలో ఆ బాదం, జీడిపప్పు పలుకులతో చూడ్డానికి, తింటుంటే కూడా మరింత బాగుంటుంది. చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది ఈ స్వీట్ అనమాట. దీనికోసం మనకి ఇవన్నీ కావాలి: కొబ్బరి పొడి, పాల పౌడరు, కొద్దిగా పాలు. ముందుగా ప్యాన్లో కాస్త నెయ్యి వేసి మనకు నచ్చినవి నట్స్ అనమాట, బాదం, జీడిపప్పు ఇట్లాంటివి ఏవైనా సరే కాస్త చిన్నగా కట్ చేసుకొని వేపుకోవాలి. ముందుగా బాదం వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు, అట్లానే ఆ తర్వాత కొద్దిగా కిస్మిస్ కూడా వేసాను. ఇవి కాస్త కమ్మటి వాసన వచ్చేదాకా వేగనిచ్చి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి పక్కకు తీసేసుకోవాలి. అదే ప్యాన్లో ఒక గ్లాస్ పాలు పోసి ఒక 4 టేబుల్ స్పూన్స్ చక్కెర మాత్రమే. చాలా లైట్ స్వీట్తో ఉంటుంది అనమాట ఇది. అసలు మనం తింటుంటే కూడా అంటే అబ్బా స్వీట్ ఎక్కువైపోయింది అనిపించదు అనమాట. 1 కప్పు మిల్క్ పౌడర్, 1 గ్లాస్ పాలల్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ చక్కెర, 1 కప్పు మిల్క్ పౌడర్ వేసి లో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మరిగించాలి. 1 స్పూన్ నెయ్యి వేస్తే అడుగంటకుండా ఉంటుంది, అట్లానే ముద్దగా అవుతుందన్నమాట, చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా మనం కోవాని రెడీ చేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది, మిల్క్ పౌడర్తో తయారు చేసిన కోవా కదా. సో మనకి ముద్దగా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత, బాగా చల్లగా అయిపోయిన తర్వాత 1 కప్పు కొబ్బరి పొడి, మనకి బయట షాప్స్లో దొరుకుతుంది కదా, ఈ కొబ్బరి పొడి తెచ్చి కలుపుకోవాలన్నమాట. కొద్దిగా నెయ్యి వేసి ఇంకొంచెం సాఫ్ట్గా చేసి పక్కకు పెట్టుకోవాలి. చాలా ఈజీగా అయిపోయింది. చూస్తున్నారు కదా, చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. ఈ స్వీట్ రుచి చాలా బాగుంటుంది, నిల్వ ఉంటుంది కూడా చాలా రోజులు. కొద్ది పాటు సపరేట్ చేశాను కదా, కొంచెం అంటే ఎక్కువ భాగము పక్కకు తీసుకొని కొంచెంలో మాత్రమే ఫుడ్ కలర్ వేస్తున్నాను. పింక్ వేసాను. ఇది మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏ కలర్ అయినా కూడా వేసుకోవచ్చు. దీనిలో మనం వేపు పెట్టుకున్న ఈ బాదం, జీడిపప్పు ఇవన్నీ కూడా కలిపేసేయాలి. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఏదైనా ఒక పాలిథిన్ కవర్ కానీ, ఇది బటర్ పేపర్ కానీ ఏదైనా తీసుకుని దానిపైన దీన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. పల్చగా ఇలా పొడుగ్గా రొట్టెలాగా చేసుకోవాలి. ఈ విధంగా చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఈ పింక్ పార్ట్ ఉంది కదా, దీన్ని కూడా సేమ్ సైజ్ వచ్చేలాగా చేసుకోవాలి. దీనిలో కొద్దిగా నెయ్యి వేసాను కదా జీడిపప్పులు, అందుకని కొద్దిగా ఆయిల్ ఎక్కువ అనిపిస్తోంది. ఆ తర్వాత ఈ రెండింటిని కలిపి ఈ విధంగా ఒకదాని మీద ఒకటి వేసి మరొకసారి ప్రెస్ చేసి కొంచెం స్ప్రెడ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మెల్లగా బటర్ పేపర్తోనే ఈ విధంగా రోల్ చేసుకుంటూ రావాలి. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసేసేయాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఇదిగో ఈ విధంగా గట్టిగా అవుతుంది. ఆ తర్వాత ఎడ్జెస్ తీసేసి అటు ఇటు, అంటే మనకి సరిగ్గా ఈవెన్గా రావు కాబట్టి కట్ చేసి మిగిలినవన్నీ కూడా మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అయిపోయింది. చూడ్డానికి చాలా బాగుంటుంది. చక్కగా పింక్ వైట్ లేయర్స్తో మధ్యలో బాదం, జీడిపప్పు, తింటుంటే క్రంచీగా ఎంత బాగుంటుందో. స్వీట్ కూడా చాలా లైట్గా ఉంటుంది కాబట్టి మనకు అసలు ఏమనిపించదు, తింటుంటే కూడా మంచిగా అనిపిస్తుంది. ఆ తర్వాత దీనికి సైడ్స్లో అంతా కూడా మళ్ళీ కొబ్బరి పొడిని ఈ విధంగా కోట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా చేసేసాం. రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.